పెట్టారు. బీజేపీ వాళ్ళ మొత్తానికి కళ్ళు తెరిచి ఎంపీలు ఫలానా రోజుల్లో వారంలో అవైలబుల్గా ఉండాలి. అలాగే మినిస్టర్స్ కేంద్ర మంత్రి ఒకే ఒక కేంద్ర మంత్రి ఉన్నారు బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్లో. అవును, ఆయన అవైలబిలిటీ ఉండే రోజులు ఇవన్నీ చెప్పి స్వీకరించి అంటే పార్టీని పటిష్టం చేసే కార్యక్రమం. ఇంత స్తబ్దుగా ఇన్నాళ్ళు ఎందుకు ఉండిపోయినట్టండి బీజేపీ? లేదండి, అంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక రకంగా గురువు జగన్మోహన్ రెడ్డి గారే. అంటే ఆయన ఈ వెనకడుగు కాదు, అది ఆయన ఓటమికి కారణం. ఆయన ప్రజల్ని పూర్తిగా వదిలిపెట్టేయటమే, అంటే బైపాస్ చేసేయటమే కారణము అనేది ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్. దాని మీద వీళ్ళే క్రిటిసిజం ఓపెన్ చేశారు ఎలక్షన్ టైంలో. రెండోది రిజల్ట్ అలా మారటం వెనకాల అంటే ఆయన సెక్యూర్ చేసుకున్నటువంటి ఓటు బ్యాంకు కూడా తరలి వెళ్ళిపోవడానికి అదే కారణం అనేది విశ్లేషకులు కూడా తేల్చి చెప్పేసిన విషయం. ఏది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా అడ్మిట్ చేసినటువంటి ఫ్యాక్ట్ అది. కాబట్టి రోజువారీ జనంతో అంటే ఒక రకంగా ప్రజలకు ఇప్పుడు ప్రాధాన్యత పెరిగింది. ప్రజలు చెప్పుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు, ఎవరిని కలిస్తే సమస్య కనీసంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెడుతుందో తెలియదు. అంటే ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా నాకు ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని చూపించండి మహాప్రభు అని అడుక్కున్నటువంటి సందర్భం చూసాం మనం. మాణిక్యవర ప్రసాద్ బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. ఆయన తర్వాత పార్టీ మారాడు. ఈ కండిషన్లో ఉన్నప్పుడు ఎలా చూస్తారు దాన్ని అంటే ఆ భయం పట్టుకుంది. ఇప్పుడు ప్రజల్ని వదిలిపెడితే మనకి పుట్టగతులు ఉండవు అనేది ప్రతి ఒక్కరూ గుర్తించి ఎవరి లెవెల్లో వాళ్ళు ప్రజలని రోజువారీ లేకపోతే కనీసం వారానికి ఒకసారి లేదు నెలలో 2 సార్లు ఖచ్చితంగా కలిసి తీరాలి. మనం ఏదో అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఇంక పట్టించుకోకపోయినా పర్వాలేదు అని వ్యవహరిస్తే రేపు ఎన్నికలు అనేవి ఒకటి వస్తాయి. వాళ్ళు ఇవన్నీ కౌంట్ చేసుకుని మాట్లాడతారు, బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. ఆ తర్వాత మన చెవుల్లో రీసౌండ్ వస్తుంది అది అనేది అర్థమైపోయింది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి గురుత్వాన్ని అంగీకరించి వీళ్ళందరూ కూడా ఒక రెక్టిఫికేషన్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఆ రెక్టిఫికేషన్ క్యాంపెయిన్లో భాగంగానే వాళ్ళు ప్రజా దర్బారు, ఇక్కడ జనవాణి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా కౌంటర్ ఓపెన్ చేసింది. ఓపెన్ చేసి కాస్త ఆలస్యంగా ఓపెన్ చేసి రేపు అంటే దీన్ని ఇంకొక కోణంలో కూడా చూడాలి. ఈ యాక్టివిజాన్ని భారతీయ జనతా పార్టీ ఈ యాక్టివేట్ అవటం వెనకాల ఏముంది అనేది కూడా ఒకసారి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సొంత బలాన్ని పెంచుకోగలిగితేనే రేపు మనం ఇక్కడ ఏదైనా తేడాలు జరిగితే అంటే కేంద్రంలో అధికారం యూపీఏ వైపు లేకపోతే ఇండి కూటమి వైపు టర్న్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అనే ఇండికేషన్ బలంగా ఉంటే ఇక్కడ ఇప్పటి వరకు తనకి దన్నుగా నిలబడుతున్నటువంటి 2 ప్రాంతీయ పార్టీలు తోక జాడించే ఛాన్సెస్ ఉన్నాయి అని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం బలంగా నమ్ముతోంది. అంటే జగన్మోహన్ రెడ్డిని కొంచెం కంట్రోల్ చేయొచ్చేమో కానీ చంద్రబాబు నాయుడిని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే అనే అభిప్రాయం వాళ్ళకి బలంగా ఉంది. కాబట్టి ఆ మేరకు సూచనలు బలంగా ఉంటే డెఫినెట్గా ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ నిర్మాణానికి మనం డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జనసేన ఉంటుంది మనతో, కానీ మనకి కూడా సొంత బలం ఉండవలను, మనం కూడా జనంలో ఉండవలను, జనంతో ఉండవలను అనేది వాళ్ళు ఇప్పుడు ఇంత బలంగా కొంచెం ఆలస్యంగా అనిపిస్తోంది కానీ ఇప్పుడు బలంగా అనుకోవటం వెనకాల ఢిల్లీలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ధర్నా కార్యక్రమము, ఆ ధర్నాకి ఇండి కూటమి నుంచి వచ్చినటువంటి స్పందన, అలాగే ఇండి కూటమి నుంచి ఆయనకి ఇండికేషన్స్, వీళ్ళు రకరకాలుగా కొంత ఎన్డీఏకి వ్యతిరేకంగా గళం విప్పి మాట్లాడుతున్నటువంటి పద్ధతులు, ఇవన్నీ బేరీజ్ వేస్తున్నారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా బేరీజ్ వేసి ఎవరు ఎట్నుంచి ఎటు వెళ్ళినా ముందు మన స్టాండ్ మనం మన కుదురుని మనం
బలంగా చేసుకుందాం. ఆ తర్వాత ఎలాగూ జనసేన ఉంది మనకి, ఈ కూటమితో మనం ముందుకు వెళ్ళగలం. కాబట్టి ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, మన బలం మీద మనం డిజైన్ చేసుకుందాం అని కేంద్ర నాయకత్వం నుంచి వచ్చినటువంటి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు ఆవిడ చాలా క్యాలిక్యులేటెడ్గానే మాట్లాడారు పురంధేశ్వరి గారు. ఎక్కడా ఒక మాట అటు ఇటు కాకుండా మేం ప్రజలతో ఉన్నాము అనే విషయం ప్రజలకు అర్థం చేయించడం కోసం ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. అవసరమైతే ప్రజల దగ్గరికే వెడతాం అనే పద్ధతిలో మాట్లాడారు ఆవిడ. ఇదే కండిషన్ ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా వచ్చింది. ఆయన 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలో ఆనందం లేదు, కనిపించలేదు అని కేవీపీ రామచంద్రరావు గారు చెప్పాడు. గెలిచాను కానీ ఆనందం లేదు, ఎక్కడో మనం దెబ్బతిన్నాం, అంటే మనకి రావాల్సినంత మెజారిటీ రాలేదు, ఏదో పాస్ అయ్యాం, గట్టెక్కాం. అంటే 35 మార్కులతో పాస్ అవ్వటము ఒక పాస్ అయినా అనుకుంటే, కాబట్టి జనంని వదిలిపెట్టేసామా, మనం ఎక్కడో జనం నుంచి పక్కకు వచ్చేసినట్టుగా ఉంది అని రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టాడు ఆయన ఇమ్మీడియట్గా. ముఖ్యమంత్రి అయిన వెంటనే రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టి జనాలతో ఉండాలి అని అనుకుని ఆయన ఆ హెలికాప్టర్ ప్రయాణంలో ప్రమాదానికి గురై వెళ్ళిపోయాడు. కాబట్టి వీళ్ళకి ఎప్పుడైనా సరే అధికారం ప్రమాదంలో ఉండొచ్చు, లేకపోతే ఉంది అనిపించినప్పుడు జనం గుర్తొస్తున్నారు. అంటే ఓటర్లుగా చూస్తున్నారు ఇక్కడ జనాలు. ఒక చిన్న అబ్జర్వేషన్ సార్, మీరు నేషనల్ లెవెల్లో బీజేపీ పనితీరు గనక చూస్తే రాష్ట్ర స్థాయిలో బీజేపీ పనితీరుకి హస్తిమస్క అంతర్భేదం అయితే స్పష్టంగా. ఎందుకంటే 2019లో థంపింగ్ మెజారిటీతో